కథ కాదు, కల్పితం కాదు. ఓ కుక్కర్ కాండ. మీడియా కూడెక్కుస్తున్న ఓ అభాగ్యురాలి కథ. నిజమేంటి, అపార్థం, అబద్ధం అన్నీ కలిపి ఓ జీవితాన్ని బలి తీసుకున్నాయా? భార్యను కసాయివాడి కంటే హీనంగా చంపాడు. పోలీసులకు పక్కదారి పట్టించి గేమ్ ఆడిన చివరకు దొరికేశాడు. పండగకు పంపి అన్నందుకే చంపేశాడు. గోడకేసి బాది ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా చేసి ఆఖరికి అస్థికలు లేకుండా చేశాడు. అసలు భార్య తప్పు లేదా? 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. అలాగే భార్య నోరు పారేసుకుంటే భర్త చేయి చేసుకుంటాడు. ఇది అందరికీ తెలిసిన నిజం. నరికి ముక్కలు చేసి ఎముకలను చెరువులో కలిపేసి పోలీసులకు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్న నిందితుడు భార్యను ఇలా కూడా చంపొచ్చు అని మీడియా చాలా బ్రహ్మాండంగా స్కెచ్లు వేసి చూపిస్తుంది. నేరం జరిగినప్పుడు వాడు ఏం చేశాడో జనాలకు అదే పనిగా చూపిస్తుంది. ఇప్పుడు వీడు చేసిన పని ఇంకొకటి చేయడా? ఎందుకంటే నేరస్తుడు ఈ క్రైమ్ ఇంత పర్ఫెక్ట్గా చేయడానికి కారణం యూట్యూబ్, గూగుల్లో ఉన్న వీడియోస్. తప్పు చేసిన వాడికి శిక్ష ఇప్పుడే పడుతుందో లేదో తెలియదు, కానీ వీడు చేసిన పని ఇంకొకడు ఇంకా పర్ఫెక్ట్గా చేస్తాడు అని మాత్రం చెప్పగలం. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఆల్రెడీ చాలా జరిగాయి, కానీ ఇలా కాకుండా కాస్త విడిగా ఉన్నాయి. ఫస్ట్ కేస్ శ్రీనగర్లో జరిగింది. అతగాడు సేమ్ టు సేమ్ చేశాడు, కానీ కొంచెం భిన్నంగా ఉంది. ముంబైలో కూడా ఇలాగే చంపి కుక్కర్లో ఉడకబెట్టిన ఘటన జరిగింది. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం తందూర్లో భార్యను వేసి కాల్చడం కూడా జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ అప్పట్లో జరిగిన వార్తలను ఇన్ని విధాలుగా చూపెట్టే వాళ్ళు కాదు. బట్ ఇప్పుడు మాత్రం కార్టూన్స్ వేసి కత్తి సుత్తి అని చూపిస్తున్నారు. జనాలు ఎగబడి చూస్తున్నారు. భార్య భర్తల మధ్యలో సంబంధాలు చెడినప్పుడు మీ తల్లిదండ్రులకు చెప్పుకొని ఓ దారి వెతుక్కోండి. చంపేసిన తర్వాత ఏం చేయలేము. చంపిన భర్త జైలుకు వెళ్తాడు. చచ్చిపోయిన భార్య తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళు కన్న పిల్లలు మాత్రం అనాథలుగా మిగలడం ఖాయం. తస్మాత్ జాగ్రత్త.